భీమవరంలో 2 చూడొచ్చు. పులపర్తి రామాంజనేయులు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చి అనూహ్యంగా టికెట్ దక్కించుకుని ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఓడించారో ఆ గ్రంథి శ్రీనివాసుని ఇప్పుడు పులపర్తి రామాంజనేయులు చిత్తుగా ఓడించి కసి తీర్చుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక గిఫ్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి గెలిచి. అక్కడ గెలిచిన వెంటనే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. 8వ తారీఖునే పనులు మొదలు పెట్టేశారు. ప్రమాణ స్వీకారం ఇంకా చేయలా. ఎమ్మెల్యేలుగా అంటే టెక్నికల్గా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తేనే ఎమ్మెల్యేలు అవుతారు. సో మేము హామీలు ఇచ్చాం కదా అని చెప్పి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ వర్క్స్లో 2 హామీలు ఇచ్చారు పులపర్తి రామాంజనేయులు. 2 కాదు అంతకంటే ఎక్కువే ఇచ్చారు. 2 హామీల గురించి నేను చెప్తూ ఉన్నా. ఒకటి భీమవరం టౌన్ రోడ్డుకి సంబంధించి. భీమవరం టౌన్ రోడ్ చాలా గుంతలు గతుకులతో ఉంటుంది. వర్షం వస్తే అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది, ట్రాఫిక్ సమస్య ఉంటుంది. వెంటనే ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి ఆ రోడ్ని బాగు చేయించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి. టౌన్ రోడ్డు, భీమవరం టౌన్ రోడ్ ఇది. సో దాన్ని ఎక్స్పాండ్ చేయడం, ఆల్రెడీ గుంతలు గతుకులు ఉన్న దాన్ని బాగు చేయడం, ఇది ఒక పని అయితే. సెకండ్, రాయలం గ్రామంలో పంట కాలువను క్లీన్ చేసే పని చేశారు ఆల్రెడీ అధికారులు. అంటే ఎమ్మెల్యే అంటే అధికారులు మాట వింటారు కదా, వినాలి తప్పదు. ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్ మాట వైసీపీ ఎమ్మెల్యేల మాట విన్నారు, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట వినాలి. కాబట్టి ఖచ్చితంగా అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. గతంలో కూడా పులపర్తి రామాంజనేయులు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలను చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వాలా. ఎందుకంటే గ్రంథి శ్రీనివాస్ మాట వినాలి కానీ పులపర్తి రామాంజనేయుల మాట వినకూడదు కదా. అది ప్రజల సమస్యలకు సంబంధించింది అయినా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చేయాలి. కాబట్టి అధికారులకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి, ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్తే వాళ్ళు అప్పుడు వినలేదు, ఇప్పుడు వింటూ ఉన్నారు. ప్రజల్లో ఉంటూ పులపర్తి రామాంజనేయులు ప్రజా సమస్యల్ని తీరుస్తూ ఉన్నారు. ఈ 2 సమస్యలకు సంబంధించి మనం ఇప్పుడు చూసాం. మా ప్రతినిధి బ్రహ్మేంద్ర కనెక్ట్ అయి ఉన్నారు. బ్రహ్మేంద్ర, ఏంటి రాయలం గ్రామ ప్రజల వెర్షన్ ఏంటి? అంటే నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వాలి, క్యాబినెట్ కూర్పు అవ్వాలి, ఇంకా చాలా హడావుడి ఉంది కదా. ఆ తర్వాత తీరిగ్గా ఎమ్మెల్యేలు వచ్చి మా సమస్యలను పరిష్కరిస్తారేమో అనుకున్నారు. కానీ అసలు జనసేన ఎమ్మెల్యేలు అందరికంటే ముందుగా ప్రజా సమస్యల మీద వాటికి సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే హోదాలో. బ్రహ్మేంద్ర, ప్లీజ్. థ్యాంక్ యూ రవి. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 3 స్థానాలు తాడేపల్లిగూడెం, భీమవరం, అలాగే నరసాపురంలో ఈ 3 స్థానాల్లో జనసేన కూటమి తరపున పోటీ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా అత్యద్భుతమైన అఖండ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ప్రజలకు అనేక సమస్యలపై తమ వాళ్ళ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం చూస్తే ఇక్కడ భీమవరంలో గతంలో 2019లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అప్పుడు త్రిముఖ పోటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రంథి శ్రీనివాస్, అటు టీడీపీ తరఫున పులపర్తి రామాంజనేయులు పోటీ చేయడం జరిగింది. ఆ త్రిముఖ పోటీలో గ్రంథి శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అనూహ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో పోటీ చేస్తారనే అభిమానులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా వీక్షించారు. స్టేట్ వైడ్ కూడా ఇక్కడ భీమవరం మీద చూసి ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారు, అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారనే ఊహాగానాలు నడిచింది. కానీ అనూహ్యంగా చివరి క్షణంలో ఇక్కడ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి రామాంజనేయులు ఇంటికి స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం, ఆయనతో మాట్లాడటం, ఆయనకే కూడా వెంటనే జరిగిపోవడం. అలాగే ఇప్పుడు పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం, ఇప్పుడు సిపి తరఫున గ్రంథి శ్రీనివాస్ పోటీ చేయడం, ఆయనపై ఈయన అత్యధికమైన అంటే సుమారు 65,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందడం, ఇదంతా కూడా చాలా ఇక్కడ ప్రజలు కానీ అలాగే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం అయితే నెలకొంది. అలాగే జనసేన పార్టీ కనుక గెలుపొందితే నేను ఇచ్చే హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తాను. ఇంతకు ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భీమవరం అత్యధికమైన సిమెంట్ రోడ్లే వేసాను, అవన్నీ కూడా నా హాయంలోనే జరిగినాయి. నా అభివృద్ధి ఏంటో కూడా మీరు 2 సార్లు నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు చూశారు. అందుకు థర్డ్ టైం కనుక భీమవరం గెలుపొందుతాయి, భీమవరం అనే ఒక మోడర్న్ సిటీ అలాగే స్మార్ట్ సిటీగా కూడా తయారు చేస్తానని కూడా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. బ్రహ్మేంద్ర, రైట్. అది సో అసెంబ్లీలో ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే అంటే
వైసీపీ నాయకులు అన్నారు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పి. చెప్పండి బ్రహ్మేంద్ర రైట్. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చెప్పారు కదా. అసెంబ్లీ గేట్ తాకకుండానే ప్రజా సమస్యలను తాకక ముందే ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసాం గత 5 ఏళ్లలో ఎన్ని విషయాల్లో. అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు కూడా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నప్పుడు సీఎం అభ్యర్థిగా 3 పక్షాలు కూడా నిర్ణయం తీసుకుంటూ చెప్పిన సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా అన్నారు, ఏ వర్గం సంతోషంగా ఉంది ఈ 5 ఏళ్లలో, ఏ వర్గం సంతృప్తి పడింది, అన్ని వర్గాలని అన్ని రంగాలని కూడా భ్రష్టు పట్టించారు అని చెప్పేసి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి ఫలితాలను ఊహించలేదు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి, మేము గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందని మాకు అర్థం కాలేదు అని చెప్పి. సో సైలెంట్ ఓటింగ్ మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు, కూటమికి ఓటేసామని చెప్తే ఎటువంటి కక్షలు ఉంటాయో, ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఎవరికి వారు అనుకుని సైలెంట్గా కూటమికి గుద్దేశారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు లేరు. సో ఆ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది. మరి ఇన్ని సమస్యలు మనం చూసాం కదా ఇంతకుముందు, ఎటువంటి సమస్యలు ఉన్నాయో. ఇది చాలా చిన్న సమస్యలు అనుకోండి, బట్ వాట్ ఎవర్, ఇలాంటి సమస్యలు కొన్ని లక్షల్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే. సో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టకముందే వాటికి సొల్యూషన్ చూపిస్తూ ఉన్నారు జనసేన ఎమ్మెల్యేలు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, అలాగే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. అండ్ చకచక సీడాక్సిస్ రోడ్లో అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు అమరావతిలో. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత అమరావతిలో పనులు కూడా చకచక అభివృద్ధి పనులు అక్కడ స్టార్ట్ అవుతాయి. గత 5 ఏళ్లలో నత్తనడకన అని అనకూడదు, కానీ మొత్తం ఆపేశారు దాన్ని. ఒక రకమైన, అంటే గతంలో బొత్స కూడా ఒక కామెంట్ చేశారు, ఒక శ్మశానం లాంటి వాతావరణం ఉంది ఇక్కడ అని చెప్పి. రాజధానిలో ఒక శ్మశాన వైరాగ్యం వచ్చేసే ప్లేస్ లాగా మొత్తం అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు మీద కక్షతోనో, లేకపోతే పర్టికులర్గా ఒక సామాజిక వర్గం మీద కక్షతోనో, లేకపోతే అమరావతి అభివృద్ధి అయితే అమరావతిని అభివృద్ధి చేస్తే ఇది చంద్రబాబు నాయుడు మార్కు ఉంటుందనే ఒక రకమైన జలస్తోనో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతాన్ని మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి విధ్వంసం జరిగింది. సో ఈ 5 ఏళ్లలో వ్యవస్థ